ఒక అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలదు. కానీ అది ఎప్పుడూ గర్వంగా మాట్లాడేది. నేనే అడవిలో వేగవంతుడిని. నువ్వేమో ప్రపంచంలో అతి నెమ్మదైన జంతువు అని తాబేలును ఎగతాళి చేసేది. తాబేలు మాత్రం నెమ్మదిగా నవ్వుతూ పర్వాలేదు, నేను నా వేగంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పేది. ఒకరోజు కుందేలు మళ్ళీ తాబేలును ఆట పట్టించింది. అప్పుడు తాబేలు ఓపిక కోల్పోయింది. సరే, మనం ఒక పందెం పెడదాం. ఎవరు ముందుగా గమ్యానికి చేరుకుంటారో చూద్దాం అంది. కుందేలు గట్టిగా నవ్వింది. నువ్వా, నాతో పందెమా? ఇది పెద్ద జోక్ అని చెప్పి నవ్వింది. కానీ తన గర్వం వల్ల వెంటనే అంగీకరించింది. అడవిలో జంతువులందరికీ వార్త తెలిసింది. పందెం రోజు అందరూ చూడడానికి చేరుకున్నారు. రెడీ సెట్ గో అన్న వెంటనే కుందేలు మెరుపు వేగంతో పరిగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా ఆగకుండా ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి చూసింది. అరే, తాబేలు చాలా దూరంలో ఉంది. నేను కొంచెం విశ్రాంతి తీసుకున్నా సరే అని అనుకుంది. అలా చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. ఇదివరకు తాబేలు మాత్రం ఆగలేదు. నెమ్మదిగా కానీ ఆపకుండా ముందుకు సాగింది. కొంతసేపటికి కుందేలు లేచింది. ఓ, నేను ఎక్కువగా నిద్రపోయాను అని భయపడింది. వెంటనే గమ్యస్థానం వైపు పరిగెత్తింది. కానీ అప్పటికే తాబేలు గమ్యాన్ని చేరుకుంది. అన్ని జంతువులు చప్పట్లు కొట్టాయి. కుందేలు తన తప్పు తెలుసుకుంది. గర్వం మంచిది కాదు అని తలదించుకుంది. నీతి మోరల్: గర్వం ఓటమికి దారి తీస్తుంది. స్థిరంగా కష్టపడి ప్రయత్నిస్తే విజయం మనదే. నెమ్మదిగా అయినా ఆగకుండా ప్రయత్నిస్తే విజయం ఖాయం. గర్వం మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, ఎంజాయ్ ఏ డ్రీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.